బీఎస్సీలో భాగంగా వృక్షశాస్త్రం మొదటి సంవత్సరము 4వ యూనిట్లో మొక్కలు సిస్టమాటిక్స్ అనేటువంటి అంశం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. వృక్షరాజ్యంలో గొప్ప వైవిధ్యాన్ని మనము ఇంతకు ముందు యూనిట్లో గమనించాము. మొక్కల జీవితంలో అన్ని అంశాల్లో ఉన్న వైవిధ్యమే వృక్ష వర్గీకరణానికి ప్రధానమైన అంశం. అడవుల్లాంటి మొక్కల సమూహము నుంచి మొక్కలు సేకరించి వాటి ప్రజన పద్ధతులను పరిశీలించే వర్గీకరణ శాస్త్రజ్ఞుడు. పిండోత్పత్తి శాస్త్రము, అంతర్నిర్మాణ శాస్త్రం పైన ప్రయోగశాలలో పనిచేసే వృక్ష శాస్త్రజ్ఞుడు. క్రోమోజోమ్లను అధ్యయనం చేసే కణజన్యు శాస్త్రజ్ఞుడు. తన విజ్ఞాన తృష్ణతో అణువుల వివరాలను శోధించే వృక్ష రసాయన శాస్త్రజ్ఞుడు. వీరందరూ వృక్ష వర్గీకరణ అభివృద్ధికి, పురోగతికి తోడ్పడతారు. వర్గ వికాస విషయానికి ప్రాముఖ్యతనిచ్చే వర్గీకరణ అధ్యయనాన్ని మొక్కల సిస్టమాటిక్ అంటారు. బహుశా వృక్షశాస్త్రంలో ఏ ఇతర శాఖలు ఇంత వైవిధ్యతతో కూడిన ఆసక్తి అవసరం లేదు అనేది మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ కరోలస్ లిన్నియస్ అనేటువంటి స్వీడిష్ మత గురువు, వైద్యుడు, వృక్ష శాస్త్రవేత్త. ఆయన కరోలస్ లిన్నియస్ 1707 నుంచి 1778 మధ్య కాలంలో వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా పేరొందినాడు. అనేక విధాలుగా ప్రయత్నించిన తర్వాత 1753లో ద్వినామినీకరణ వ్యవస్థను మెరుగుపరిచి ప్రామాణీకరించాడు. నేడు మనం చేస్తున్న వివిధ మొక్కలు చాలామంది సులభంగా గుర్తించుకోవడం కోసం ఆయన తన సరళమైన వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించాడు. ఆ సరళమైనటువంటి వర్గీకరణలో చాలా తక్కువ పుష్ప లక్షణాల మీద ఆధారపడడం వల్ల, అంటే ముఖ్యంగా కేసరాలు, ఫలదళాల సంఖ్యను విభజన ప్రధాన ఆధారంగా తీసుకోవడం వల్ల దీన్ని కృత్రిమ వ్యవస్థ అంటారు. అంటే చాలా తక్కువ ప్రధానమైనటువంటి విభజనకు వేటిని తీసుకున్నాడు అంటే కేసరాలు, ఫలదళాలను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఆవృత బీజాల వర్గీకరణ అనేటువంటి వర్గీకరణ శాస్త్రంలో మనం తీసుకున్నప్పుడు మన ప్రకృతి సహజమైన అడవులు, వృక్ష ఉద్యానవనాలు, చిట్టడవులు మొదలైన వివిధ ప్రాంతాల్లో సంచరించుచున్నప్పుడు అనేక మొక్కలు తమ పరిణామంలో శాఖీయ ప్రత్యుత్పత్తి, స్వరూప లక్షణాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించడాన్ని గమనించవచ్చు. ఇటువంటి విజాతీయ సమూహాలైన మొక్కలను విడిగా అర్థం చేసుకుని, గుర్తు పెట్టుకుని అధ్యయనం చేయటం అంత సులభం కాదు. కానీ ఒక విశిష్ట పద్ధతి ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ పద్ధతిని వర్గీకరణ శాస్త్రము లేదా టాక్సానమీ అంటారు. ఈ టాక్సానమీ అనే పదాన్ని ఏపీడి కండోల్ అనేటువంటి శాస్త్రవేత్త 1813 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఇప్పటిదాకా అనేక వేల ఆవృత బీజాలు మనకు తెలిసినప్పటికీ ఇంకనూ కొత్త వాటిని గుర్తించడం, నమోదు చేయడం జరుగుతూనే ఉంది. స్వరూప లక్షణాలు, వర్ణన మీద మాత్రమే పూర్తి ఆధారపడి వర్గీకరణ శాస్త్రాన్ని ఆల్ఫా వర్గీకరణ శాస్త్రము అంటారు. ఇటీవల కాలంలో మనము స్వరూప లక్షణాల మీదనే కాకుండా పిండోత్పత్తి శాస్త్రము, కణశాస్త్రము, పరాగరేణువుల శాస్త్రము, వృక్ష రసాయన శాస్త్రము, సిరాలజీ మొదలైన అనేక ఇతర వృక్షశాఖ నుంచి లభించే విషయాల మీద ఆధారపడి ఒమేగా టాక్సానమీ వైపు పురోగమనించాయి. వర్గీకరణ శాస్త్రంలో 4 ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి లక్షణాలను వర్ణించడము, గుర్తించడము, నామినీకరణ, వర్గీకరణ. మనము గుర్తించడము, నామినీకరణ అంశాల గురించి ముందు పాఠ్యాంశంలో తెలుసుకున్నాం. పుష్పించే మొక్కల స్వరూప లక్షణాల గురించి వివరణ నేర్చుకుని ఉన్నాం. ఈ అధ్యయనంలో మనము రాబోయే అటువంటి వాటిలో వర్గీకరణ ఒక నమూనా, పుష్పించే మొక్కల యొక్క పాక్షిక సాంకేతిక వర్ణన, ఎంపిక చేయడం, కుటుంబాల గురించి వివరించడం అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి వీటి వివరణ అనేటువంటి తీసుకుంటే వ్యవస్థలు, వర్గీకరణ, రకాలు అనేటువంటి అంశం మనం ఇక్కడ తీసుకుంటున్నాం. వృక్ష వర్గీకరణ అంటే మొక్కల నిర్మాణ స్వరూపాలు, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాల పరంగా నమూనాలుగా ఏర్పరచడం. పూర్వపు వర్గీకరణలు మొక్కల ఆర్థిక ఉపయోగాల మీద, ఉదాహరణకు ధాన్యాలు, మందు మొక్కలు, నారలనిచ్చే మొక్కలు, నూనెలనిచ్చే మొక్కలు, లేదా నిర్మాణాత్మక సారూప్యాల మీద అంటే ఉదాహరణకు గుల్మాలు, పొదలు, వృక్షాలు, లతలు ఆధారపడ్డాయి. ఈ వర్గీకరణకు చెందని మొక్కలను, ఆర్థిక ప్రాముఖ్యత స్పష్టంగా తెలియని మొక్కలను వదిలివేయడం వల్ల ఈ వర్గీకరణలు అసంపూర్ణంగాను, సంధానరహితంగా ఉన్నాయి. కాలక్రమేణా వృక్షశాస్త్రము ఇతర శాఖల్లో దీనికి సంబంధించిన ఇతర విజ్ఞాన శాస్త్ర ప్రగతికి అనుగుణంగా వివిధ వ్యవస్థలు లేదా వర్గీకరణల అభివృద్ధి చెందాయి. వర్గీకరణలో తీసుకోబడ్డ దృగ్విషయాల ఆధారంగా
ప్రారంభం నుంచి ప్రతిపాదించబడ్డ అన్ని వ్యవస్థలను కృత్రిమ, సహజ, వర్గ వికాస అనే 3 రకాలుగా విభజించారు. పైకి కనిపించే బాహ్య స్వరూప లక్షణాలపై ఆకృతి, రంగు, సంఖ్య, పత్రాకారము మొదలైన అంశాల ఆధారంగా మాత్రమే చేసిన వర్గీకరణలో కృత్రిమ వ్యవస్థ మొదటిది. ఈ వర్గీకరణ విధానంలో హేతుబద్ధంగా లేని ఒకటి లేదా కొన్ని ఎంపిక చేసే లక్షణాలను మాత్రమే ఆధారంగా తీసుకుని మొక్కలను సమూహాలుగా అమర్చడం జరిగింది. దీని ఫలితంగా ఒక విశిష్ట లక్షణం ఉన్నదా లేదా అన్న దాని మీద ఆధారపడి దగ్గర సంబంధం ఉన్న మొక్కలను, వివిధ సముదాయాల్లో దగ్గర సంబంధం లేని మొక్కలను ఒకే సముదాయంలో చేర్చడం జరిగింది. ఈ విధానం ద్వారా ఒక సముదాయంలో ఉన్న మొక్కల మధ్య ఉన్న సహజ సంబంధాలను సూచించడం జరగలేదు. అయినప్పటికీ తెలియని మొక్కలను గుర్తించడానికి ఈ వర్గీకరణ వ్యవస్థ సులభాంతరంగా ఉంటుంది. థియోఫాస్ట్రన్ క్రీస్తుకు పూర్వము 370 సంవత్సరం నుంచి 285 మధ్య కాలంలో తన హిస్టోరియా ప్లాంటారం గ్రంథంలో మొక్కల ఆకృతిని బట్టి గుల్మాలు, పొదలు, వృక్షాలు అని 3 సముదాయాలుగా వర్గీకరించారు. మనం ఇక్కడ తీసుకుంటే థియోఫాస్ట్రన్ అనేటువంటి శాస్త్రవేత్త హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథములో మొక్కలను ఆకృతిని బట్టి 3 రకాలుగా విభజించాడు, 3 సముదాయాలుగా: గుల్మాలు, పొదలు, వృక్షాలు అనేటువంటివి. లిన్నియస్ 1754లో తన స్పీసెస్ ప్లాంటారం గ్రంథములో ఏం చేస్తున్నాడు? కేసరాలు, ఫలదాల సంఖ్య, పొడవు అవి సంయుక్తం కావడము, లైంగిక లక్షణాలను బట్టి మొక్కలను 24 సముదాయాలుగా విభజించారు. ఇక్కడ లిన్నియస్ వచ్చేసరికి 24 సముదాయాలుగా మొక్కలను విభజించారు. ఏ విధంగా? కేసరాలు, ఫలదారాల సంఖ్య, పొడవు అవి సంయుక్తం కావడము, లైంగిక లక్షణాలను బట్టి 24 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఇవి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థకు ఉదాహరణలు. వీరు శాఖీయ లైంగిక లక్షణాలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు. శాఖీయ లక్షణాలు వాతావరణం చేత సులభంగా ప్రభావితం చెంది స్థిరంగా ఉండవని మనకి ఇప్పుడు తెలియడం వల్ల దీన్ని అంగీకరించడానికి వీలు కాదు. సహజ వ్యవస్థలో అన్ని ముఖ్యమైన ఎక్కువగా స్వరూప లక్షణాలను పరిగణలోకి తీసుకొని మొక్కల వర్గీకరణ చేశారు. ఆ విధంగా మొక్కలను మొదట కొన్ని పెద్ద సముదాయాలుగా వర్గీకరించడం జరిగింది. వీటిని అతి చిన్న విభాగ ప్రమాణం టాక్సాన్ జాతి చేరే వరకు చిన్న చిన్న సముదాయాలుగా ఉపవిభజన చేశారు. పుష్ప లక్షణాలు ఎక్కువ స్థిరంగా ఉండడమే కాకుండా వాతావరణ ప్రభావం వల్ల మార్పుకు లోను కాకపోవడం వల్ల ఈ పుష్ప లక్షణాలు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ పరిణామ ప్రాముఖ్యత గల లక్షణాలు పరిగణలోకి తీసుకోబడలేదు. ఈ లోపం ఉన్నప్పటికీ సులభంగా మొక్కలను గుర్తించడానికి సహజ వర్గీకరణ వ్యవస్థ సహాయకారిగా తోడ్పడుతుంది. జెనీరా ప్లాంటారం అనే గ్రంథంలో బెంథమ్ అండ్ హూకర్లు 1862, 1893 మధ్యకాలంలో ప్రతిపాదించిన వర్గీకరణ వ్యవస్థ ఒక సహజమైన వర్గీకరణ వ్యవస్థ. బెంథమ్ హూకర్లు పుష్పించే మొక్కలను డైకాటిలిడేనే లేదా ద్విదళ బీజాలు అని, జిమ్మోస్పెరే విరుత బీజాలు అని, మోనోకాటిలిడేలే ఏకదళ బీజాలు అని 3 తరగతులుగా విభజించారు. ఎవరు 3 తరగతులు విభజించింది అంటే బెంథమ్ హూకులు అనేటువంటి వాళ్ళు మొక్కలను 3 తరగతులుగా విభజించారు. ఏంటివి? ద్విదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలు అని 3 తరగతులుగా విభజించారు. ఇక్కడ డైకాటిలిడేనేను, పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే అని 3 ఉపతరగతులుగాను, పాలిపెటాలేను థాలెమిఫ్లోరో కోవట్లు లేదా క్రమాలతో, డిస్క్లిఫ్లోరేను, కాలిసిఫ్లోరేను అనే 3 శ్రేణులుగాను విభజించారు. గామోఫెటాలను ఇన్ఫెరే, హెటిరోమెరే అనే బైక్లారెలేటే అనే 3 శ్రేణులుగాను, మోనోక్లామిడేను 8 శ్రేణులుగాను, మోనోకాటిలిడేను 7 శ్రేణులుగా విభజించారు. ఇక్కడ ఈ కోవత్లకు తిరిగి సహజ క్రమాలు విభజించారు. ఈ విధంగా పుష్పించే మొక్కలను ఇప్పుడు కుటుంబాలుగా వ్యవహరించబడుతున్న 222 సహజ క్రమాలుగా సమూదీకరించబడ్డాయి. వీటిలో 165 సహజ క్రమాలు ద్విదళ బీజాలకు గాను, 3 వివృత బీజాలకు గాను, 34 ఏకదళ బీజాలకు చెందుతాయి. ఇక్కడ వర్గ వికాస వ్యవస్థ డార్విన్ కాలం తర్వాత వచ్చిన వర్గీకరణలో మొక్కలలో పరిణామ క్రమంలో
పరిణామ క్రమంలో ప్రవృత్తులను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అందువల్ల వీటిని వర్గ వికాస వ్యవస్థ అంటారు. ఈ వర్గ వికాస వ్యవస్థలో ఆదిమ లక్షణాలు పరిణితి చెందిన లక్షణాలుగా గుర్తించబడ్డాయి. పరిణామం పురోగమతి లేదా తిరోగమిగా ఉండవచ్చు. ఒక టాక్సా స్థాయిని పరిగణించేటప్పుడు అన్ని లక్షణాలు విపులంగా పరిగణలోకి తీసుకుంటారు. ద న్యాచురల్ లికెన్ ప్లాజన్ ఫెమిలియన్ 1887-1893 తన గ్రంథంలో ఎగ్లర్ ఫ్రాంటల్ ప్రతిపాదించిన వ్యవస్థను ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పుస్తకంలో హచిన్సన్ 1954లో ప్రతిపాదించిన వ్యవస్థలు వర్గ వికాస వ్యవస్థకు ఉదాహరణలు. ఏపీజీ అంటే అంజియోస్పెర్మిక్ ఫైలోజెనెటిక్ గ్రూప్ అనే వ్యవస్థ ఆధునికమైన వర్గ వికాస వర్గీకరణగా చెప్పవచ్చు. ఇక్కడ మనము ఇతర రకాలు సంఖ్య వర్గీకరణ శాస్త్రంలో గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య గల గమనించదగ్గ విభేదాలను పోలికలను లెక్క కట్టడానికి ఉపయోగిస్తారు. కంప్యూటర్ను ఉపయోగించి వీళ్ళని గమనించదగ్గ లక్షణాలన్నింటి మీద ఆధారపడి సాంఖ్యక వర్గీకరణ శాస్త్రాన్ని సులభంగా అధ్యయనం చేయవచ్చు. ఈ పద్ధతిలో అన్ని లక్షణాల సంఖ్య సాంకేతికతలను నిర్ణయించిన తర్వాత సమాచారాన్ని క్రమ పద్ధతిలో విశ్లేషించడం జరుగుతుంది. ప్రతి లక్షణాన్ని సమానమైన ప్రాధాన్యత ఇస్తూ అదే సమయంలో వందలాది లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు. కణాధార వర్గీకరణ శాస్త్రము వర్గీకరణ సమస్యలను పరిష్కరించడంలో క్రోమోజోమ్ల సంఖ్య నిర్మాణము లాంటి కణ లక్షణాలను ఉపయోగించే వర్గీకరణ శాస్త్ర శాఖ. రసాయనిక వర్గీకరణ శాస్త్రం వర్గీకరణ సమస్యలు పరిష్కరించడంలో మొక్కలలో ఉండే రసాయన పదార్థాల సమాచారాన్ని ఉపయోగించి వర్గీకరణ శాస్త్ర శాఖ. ఇప్పుడు మనము ఒక నమూనాను అంటే పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణన గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ యూనిట్లో ఇవ్వబడిన పుష్పించే మొక్క వివిధ స్వరూప లక్షణాలు గుర్తింపు వర్గీకరణ ఆధారంగా వీటి మీద ఆధారపడిన క్లుప్తమైన సాంకేతిక వర్ణన శాస్త్రీయ భాషలో సరైన క్రమంలో ఇక్కడ ఇవ్వబడింది. మొక్కను వర్ణించేటప్పుడు మొదట ఆకృతి మనము ఒక మొక్కను వర్ణిస్తూ ఉన్నప్పుడు మొదట ఏం చేస్తున్నాము అంటే ఆకృతి ఆవాసము శాఖీయ లక్షణాలు అంటే వేరు కాండము పత్రాలు. తర్వాత పుష్ప లక్షణాలు అంటే పుష్ప విన్యాసము పుష్పము పుష్ప భాగాలు. దాని తర్వాత ఫలాన్ని వర్ణిస్తాం. మొక్క వివిధ భాగాలను వర్ణించిన తర్వాత పుష్ప చిత్రము పుష్ప సమీకరణం ఇవ్వబడుతుంది. పుష్ప భాగాలలో కొన్ని సంకేతాల ద్వారా పుష్ప సమీకరణంలో చూపిస్తారు. పుష్ప సమీకరణంలో బిఆర్ అంటే పుచ్చ సహితము. మనము ఇక్కడ బిఆర్ అనేటువంటి తీసుకున్నప్పుడు అంటే పుష్పంలో మనకు పుచ్చ సహితము అనేటువంటి భాగాన్ని తీసుకుంటున్నాం. ఈబిఆర్ అంటే పుచ్చరహితము అంటే పుచ్చాలు లోపించడం. ఇక్కడ బిఆర్ అంటే మనం ఏం చెప్తున్నాము మొక్కలో పుష్పంలో పుచ్చ సహితము అనేటువంటి భాగాన్ని బిఆర్ అంటున్నాం. ఒకవేళ ఈబిఆర్ అంటే పుచ్చాలు లోపించడం పుచ్చరహితము అంటున్నాం. బిఆర్ఎల్ అంటే లఘు పుచ్చ సహితము అంటే చిన్ననివి భాగాలు ఉండడం. ఈబిఆర్ఎల్ అంటే లఘు పుచ్చ రహితము అంటే లఘుపుచ్చాలు లోపించడము అనేటువంటిది ఉంది. ఇక్కడ వీటిలో తీసుకుంటే ఆండ్రియోమార్ఫిజిక్ అంటే సౌష్ఠవయుతము అనేటువంటిది ఉంది. జైనోమార్ఫిక్ అంటే పాక్షిక సౌష్ఠవయుతం అంటే మనం ఒక పుష్పాన్ని తీసుకున్నప్పుడు సౌష్ఠవం ఏ భాగం నుంచి తీసుకుని కోస్తున్నా మనం కట్ చేసినా సమాన భాగాల్లో వస్తే దాన్ని సౌష్ఠవయుతం అంటున్నాం. అదే జైగోమార్ఫిక్ అనే సింబల్ ఇక్కడ పర్సెంటేజ్ సింబల్తో చూపిస్తున్నాము. పాక్షిక సౌష్ఠవయుతం అంటే ఏ భాగం నుంచి తీసుకున్నా మనకు అసమ భాగాల్లో వస్తే దాన్ని పాక్షిక సౌష్ఠవయుతం అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ 0కు పై ఆరో మార్కు అంటే పురుష లక్షణం పురుష పుష్పము అని చూపిస్తున్నాం. 0కు కింద ప్లస్ అనేటువంటిది ఉంటే స్త్రీ పుష్పము అంటున్నాం. 0కు పైన ఆరో మార్కు కింద ప్లస్ అనేటువంటిది ఉంటే ద్విలింగిక పుష్పాలు అని సూచిస్తున్నారు. కే అంటే రక్షక పత్రావళి అని, సి అంటే ఆకర్షణక పత్రావళి అని, పి అంటే పరిపత్రావళి అని, ఏ అంటే కేసరావళి అని, జి అంటే అండకోశానికి జి కింద అండర్లైన్ అంటే అండకోశము ఊర్ధ్వము అని, జీకి పైన ఉంటే
నిమ్న అండాశయం అని సూచన. సంబంధించిన వలయాలలో ఉన్న పుష్ప భాగాల సంఖ్య అసంయుక్తంగా లేదా సంయుక్తంగా అంటే బ్రాకెట్లో చూపించడము పుష్ప సమీకరణంలో చూపిస్తారు. ప్రతి పుష్ప భాగాన్ని చిహ్నాల ద్వారా వాటి సంఖ్యను ఆ చిహ్నం కింద రాయాలి. సంజననం అంటే ఒకే రకమైనటువంటి పుష్ప భాగాలు సంయుక్తమైనప్పుడు. అసంజననము అంటే భిన్న పుష్ప భాగాలు సంయుక్తమైనప్పుడు కూడా పుష్ప సమీకరణంలో సూచిస్తారు. ఇక్కడ పుష్ప భాగాల సంఖ్య, వాటి అమరిక, ఒక భాగానికి మరి ఒక భాగానికి మధ్య సంబంధాలను పుష్ప చిత్రం తెలియజేస్తుంది. ప్రధాన అక్షం వైపు ఉండే పుష్ప భాగాన్ని పుష్ప పరాంత భాగము అని, ప్రధాన అక్షానికి ఒక చుక్క లేదా ఒక చిన్న వలయము పుష్ప చిత్రం పైన సూచిస్తారు. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశాలను ఏకకేంద్రక వలయాలుగా గీసి రక్షక పత్రావళి వెలుపల వలయంలో చూపించాలి. అదేవిధంగా అండకోశాన్ని పుష్పచిత్రం మధ్య భాగంలో అండాశయం అడ్డుకోత పటం ద్వారా చూపిస్తారు. పుష్పపుచ్చము పుష్పము యొక్క పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీనిని మనం ఇక్కడ తీసుకుంటే పుష్ప చిత్రానికి పీఠం వైపు సూచిస్తారు. ఇక్కడ మనకు పటంలో చూపిన విధంగా, ఈ పటంలో చూపిన విధంగా పుష్ప చిత్రము పుష్ప సమీకరణము అనేది ఆవాలు మొక్కల కుటుంబము బ్రాసికేసికి సంబంధించింది. ఈ పుష్ప చిత్రం చూస్తే మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇందులో ఏమున్నాయి అనేది కొన్ని ముఖ్యమైన కుటుంబ వర్ణన. ఫ్యాబేసి ఈ కుటుంబం ఇంతకు ముందు బెంథమ్ హూకర్లు ప్రతిపాదించిన వర్గీకరణలో లెగ్యూమినేసి కుటుంబంలో ఒక ఉప కుటుంబమైన పాపిలియోనాయిడియేకు పేర్కొనబడింది. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నప్పటికీ సమోద్బీజం ఆవాసంగా ఎక్కువగా ఉష్ణ ఉప ఉష్ణ మండలాల్లో పెరుగుతాయి. ఈ కుటుంబంలో 450 ప్రజాతుల క్రింద 8500 జాతులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. ఈ కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన మొక్కలు అరాకిస్ హైపోజియం అంటే వేరుశనగ, ఖజానస్ కందులు, సైసర్ అరెటినం శనగలు, క్రొటిలేరియా జెనిషియా జనుము, డాలికస్ లాబ్లాబ్ చిక్కుడు, డల్బేర్జియా లాటిఫోలియా ఇండియన్ రోజువుడ్, గ్లైసిక్స్ మాక్స్ సోయా చిక్కుడు, డెర్రిస్ ఇండికా కానుగ, పేసియోలస్ మూంగో మినుములు, పేసియోలస్ అరియాస్ పెసలు, పైసం సటైవం బఠానీ, లాంతారస్ సటైవస్ అడవి బఠానీ, టీరోకార్పస్ సటాలైనస్ ఎర్రచందనము, ట్రైగోనెల్లా ఫోయోనం క్రీకం అంటే మెంతులు. ఈ కుటుంబంలో నమూనా మొక్క బఠానీ పైసం సటైవం లక్షణాలను మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ కింది పటంలో, ఈ పటంలో చూపిస్తాం. శాఖీయ లక్షణాలు: ఆకృతి ఎక్కువ గుల్మాలు, కొన్ని పొదలు, వృక్షాలు, బలహీన కాండం గల తిరుగుడు తీగలు లేదా నులి తీగలు అనేటువంటివి ఉన్నాయి. సహాయంతో ఎగబాగుతాయి. వేరు వ్యవస్థ అనేటువంటిది మనం తీసుకుంటే ఇందులో వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ, బుడిపెల వేర్లు. ఈ బుడిపెల నత్రజని స్థాపన చేసి రైజోబియం అనే బ్యాక్టీరియంను కలిగి ఉంటుంది. కాండము వాయుగతము, సాగిలపడి లేదా నిట్టారుగా గుల్మాకారము లేదా దారుయుత లతలను కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ ఈ పేసియం సటైం బఠానీ మొక్కలో పుష్పించే భాగాలను మనం ఇక్కడ పుష్ప సమీకరణాన్ని కూడా మనం ఇక్కడ పుష్ప చిత్రంలో చూస్తున్నాం. పత్రాలు, ఇక్కడ పత్రాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే పత్రాలు ప్రకాండ సంబంధము, ఏకాంతరము, పుచ్చ సహితము, తల్పం లాంటి పత్రపీఠము, వృంత సహితము, సరళ పత్రాలు లేదా పిచ్చాకార సంయుక్త పత్రాలు, జాలాకార ఈనెల వ్యాపనం. పుష్ప లక్షణాలు: పుష్ప విన్యాసం ఎక్కువ అనిశ్చిత పుష్ప విన్యాసం. పుష్పం పుచ్చ సహితము, లఘుపుచ్చ సహితము లేదా లఘుపుచ్చ రహితము, వృంత సహితము, పాక్షిక సౌష్ఠవితము, సంపూర్ణము, ద్విలింగికము, పంచభాగయుతము, పర్యాండకోశము, గిన్నె వంటి పుష్ప విన్యాసము. రక్షక పత్రావళి: రక్షక పత్రాలు 5, సంయుక్తము, చిక్కనైన పుష్పరచన, బేసి రక్షక పత్రము పూర్వాంతంలో ఉంటుంది. ఆకర్షణ పత్రావళి: ఆకర్షణ పత్రాలు 5 ఉంటాయి. అసంయుక్తము, పాపిలియోనేషి, దీనిలో పరాంతంలో ఉన్న ఆకర్షణ పత్రము పెద్దది. ధ్వజపత్రము: పార్శ్వంగా ఉండే 2 ఆకర్షణ పత్రాలు, బాహువులు, పూర్వాంతంలోని 2 ఆకర్షణ పత్రాలు అంటే ద్రోణి పత్రాలు. ద్రోణి పత్రాలు సంయుక్తంగా ఉండి కేసరావళి అండకోశాన్ని కప్పుతూ ఉంటాయి. వెగ్జిల్లరీ అంటే అవరోహక చిక్కనైన పుష్పరచన. కేసరావళి 10 కేసరాలు ఉంటాయి. పైసంలో ద్విబంధకంగా కానీ ఇక్కడ 9 +1. క్రొటోలేరియా అరాకిస్లో ఏకబంధకంగానే ఉంటాయి. పరాగకోశాలు ద్విపాక్షికము. అండకోశం
అనేక అండాలను ఉపాంత అండాన్యాసం మీద కలిగి ఉండే ఏకఫలదళయిత ఏకబిలయిత అర్ధ ఊర్ధ్వ అండాశయము ఒకే కీలం పొడవుగా ఉంటుంది. అగ్రకీలము కీలాగ్రము సామాన్యము. పరాగ సంపర్కం. పుష్పాలు పుంభాగ ప్రథమోత్పన్నాలు. సాధారణంగా కీటకము పరాగ సంపర్కము పరపరాగ సంపర్కము ఫిస్టోనల్ యాంత్రికం ద్వారా జరుగుతుంది. లాంథీరిస్ వైసంలో ఆత్మ పరాగ సంపర్కం జరుగుతుంది. ఫలం ఎక్కువ ద్వివిధారక ఫలము. అరాకిస్లో భూఫలము. అవిధారకము. విత్తనము 1 నుంచి అనేక విత్తనాలు ఉంటాయి. అంకురచిత రహితము. బీజదళాలు 2. వీటిలో ఎక్కువ ప్రోటీన్లు నిల్వ ఉంటాయి. అరాకిస్లో బీజదళాలు నూనెలు కూడా నిల్వ ఉంచుతాయి. ఆర్థిక ప్రాముఖ్యత. ఈ కుటుంబానికి చెందిన చాలా మొక్కల్లో నుంచి ప్రోటీన్లు అంటే కందులు, మినుములు మొదలైన ఆపరాల పంటలు, నూనెలు, వంట నూనెలు, సోయా చిక్కుడు, వేరుశనగ. కూరగాయలు చిక్కుడు, సోయా చిక్కుడు, ఫలాలు బఠానీ, వేరుశనగ విత్తనాలు, మెంతి ఆకు, కలప, ఎర్రచందనము, ఇండియన్ రోజ్వుడ్, నారలు, సన్ హెప్ లభిస్తాయి. నీలిరంగు పదార్థాలు నీలిమందు, ఇండిగో ఫెరా, టింకోరియా. పసుపు రంగు పదార్థము పసుపు రంగు. బూటియా మోనోస్పెరా సాధారణంగా ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలుస్తారు. మందు డెరిస్ ఇండికా. పశుగ్రాసము క్రోటలేరియా ఫేసియోలస్ లేదా హరిత ఎరువు సెస్బానియా ట్రెపోషియా లాంటి ముఖ్యమైన వాణిజ్య ఉత్పత్తులు లభిస్తాయి. సొలనేసి. ఈ కుటుంబానికి సాధారణంగా బంగాళదుంప కుటుంబము అంటారు. ఈ కుటుంబంలో సుమారు 85 ప్రజాతులకు చెందిన 2200 జాతులు ఉన్నాయి. ఇవి సముద్బీజ ఆవాసాలుగా ఉన్న ఉష్ణ ఉపఉష్ణ సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా వ్యాపించి ఉంటాయి. ఈ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన మొక్కలు అట్రోపా బెలడోనా, క్యాప్సికమ్, ఫ్రూటిసిన్స్ అంటే మిరప, సెస్ట్రమ్ నాక్టోర్నమ్ రాత్రిరాణి, దతురా మెంటల్ ఉమెత్త, లైకోఫెర్స్కాన్ ఎస్కులేటమ్ టమోటా. ఇక్కడ మనకు నికోటియానా టొబాకం పొగాకు, పెటూనియా ఆల్ఫా పెటూనియా, సొలనం మెలంజేనియా వంగ, సొలనం ట్యూబరోజం బంగాళదుంప, విదానియా సోమ్నిఫెరా అశ్వగంధము. ఈ కుటుంబానికి చెందిన సొలనం నైగ్రం కామాంచి మొక్క లక్షణాలను మనము చూపిస్తుంది. ఇక్కడ తీసుకుంటే ఈ శాఖీ లక్షణాల ఆకృతి ఎక్కువ గుల్మాలు, కొన్ని పొదలు, సెస్ట్రమ్, వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ, కాండం వాయుగతం, నిటారుగా పెరుగుతుంది, గుల్మాకార లేదా అరుదుగా దారుయుత, స్తూపాకార, ఘన లేదా బోలైన, కేశయుత లేదా కేశరహిత. బంగాళదుంపలో భూగర్భంగా పెరిగే దుంపకాండ. ద్విపార్ష ఇక్కడ మనకు ద్విసహపార్ష నాళికా పుంజాలు సర్వసాధారణంగా ఉంటాయి. పత్రాలు ప్రకాండ సంబంధము, ఏకాంతర పత్ర విన్యాసం, పత్ర పుచ్చరహితము, వృంత సహితము, పత్రవృంత కాండముతో అశ్లేషితమవడము, సరళ పత్రము లేదా అరుదుగా పిచ్చాకార సంయుక్త పత్రము, జాలాకార ఈనెల వ్యాపనము ఉంటాయి. పుష్ప లక్షణాలు. పుష్ప విన్యాసం నిశ్చితము, సొలనంలో గ్రీవస్థము, దత్తురాలో శిఖరాస్త ఏకాంతము, పొగాకులో పానికలు. పుష్పము పుచ్చ సహితము లేదా పుచ్చరహితము, లఘు పుచ్చ రహితము, వృంత సహితము, సౌష్ఠవయుతము, సంపూర్ణ ద్విలింగిక పంచభాగయుత అండకోశాద స్థితి అనేటువంటివి పుష్పాలు అనేటువంటివి ఉంటున్నాయి. రక్షక పత్రాలు అనేటువంటివి తీసుకుంటే ఇక్కడ రక్షక పత్రాలు 5 సంయుక్తము, సొలనంలో క్యాప్సికంలో దీర్ఘకాలిక కవాటయిత పుష్పరచన. ఆకర్షక పత్రాలు. ఈ ఆకర్షణ పత్రాలు 5 సంయుక్తము, కవాటయితము లేదా దత్తురాలో మెలితిరిగిన పుష్పరచన. కేసరాలు 5 మకుట దళో పరిస్థితి. ఆకర్షణ పత్రాలలో ఏకాంతరంగా ఉంటాయి. పరాగకోశాలు ద్వికాక్షికము, పీఠ సంయోజితము, అంతర్ముఖము. అండకోశం ద్విఫలదళ సంయుక్తము, ద్విబిలయిత, అరుదుగా ఏకబిలయిత అంటే మిరప. అండాశయము ఊర్ధ్వ ఉబ్బిన అండాన్యాస స్థానంపై అనేక అండాలు స్తంభ అండాన్యాసాలుగా మారి ఉంటాయి. అగ్రకీలము కీలాగ్రము శీర్షికాకారము. ఫలదళాలు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి. పరాగ సంపర్కం. పుష్పాలు సాధారణంగా పుంభాగ ప్రథమోత్పత్తి చూపిస్తాయి. కొన్ని సొలనం జాతులలో స్త్రీ భాగాలు ప్రథమోత్పత్తి కనిపిస్తుంది. సాధారణంగా కీటక పరపరాగ సంపర్కము. ఫలాలు మృదు ఫలాలు, క్యాప్సికం, సొలనం, లైకోఫెర్సికం లేదా గుళికా, దత్తూరా, నికోటియానా. విత్తనాలు అనేకము, అంకురచదయితము. ఆర్థిక ప్రాముఖ్యత. ఈ కుటుంబానికి చెందిన చాలా మొక్కల నుంచి కూరగాయలు అంటే టమోటా, వంగ, బంగాళదుంప,
సుగంధ ద్రవ్యం మిరప, మందులో బెలడోనా, అశ్వగంధం లభిస్తాయి. కొన్ని పెటూనియా, రాత్రిరాణి, పగటిరాజు అలంకరణ మొక్కలు. కొన్ని మొక్కల నుంచి వెలువడే రసాయనిక పదార్థాలు ఔషధ గుణాలు మాకోయా లేదా కామాచి కలిగి ఉంటాయి. పొగాకు నుంచి నికోటిన్ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది. ఈ మొక్క పత్రాలను సిగరెట్ల తయారీకి వాడతారు. లిలియేసి ఈ కుటుంబానికి సాధారణంగా లిల్లీ కుటుంబంగా పిలుస్తారు. ఏకదళ బీజ వృక్షవర్ణనకు ఈ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. సమోద్బీజాలుగాను, అలియం, లిలియం ఎడారి మొక్కలుగాను, ఆస్పరాగస్, రస్కస్, అల్లో ఉంటాయి. ఈ కుటుంబంలో 4075 జాతుల్లోనూ 254 ప్రజాతులు ఉన్నాయి. ఈ కుటుంబానికి చెందిన కొన్ని ముఖ్యమైన మొక్కలు: అలియం సెఫా నీరుల్లి, అలియం సటైవం వెల్లుల్లి, అల్లోవీరా కలబంద, ఆస్పరాగస్ రెసిమోనస్ పిల్లి తీగలు, కాల్చికం అటోమెలా, మెడో సప్రాస్, డ్రాసినా అగస్టుఫోలియా, రెడ్ డ్రాగన్, గ్లోరియోజా సూపర్బా నావి, లిలియం క్లాడాడం లిల్లీ, స్మైలాక్స్ జైలైనికా ఫిరంగి, యుకా గ్లోరియోజా, స్పానిష్ డ్రాగన్. ఈ కుటుంబానికి చెందిన నమూనా మొక్క అయిన అలియం సెఫా లక్షణాలు మనం క్రింది విధంగా ఇక్కడ చూస్తున్నాం. ఈ అలియం సెఫాలో శాఖీయ లక్షణాలు ఆకృతి అనేటువంటిది తీసుకుంటే ఇక్కడ మనకు ఆకృతి లక్షణాలు కందాలు, కొమ్ము లాంటి భూగర్భ కాండాలు కలిగిన ఎక్కువ బహువార్షిక గుల్మాలు, కొన్ని పొదలు లేదా వృక్షాలు, డ్రాసినా, యుకా, అలోకి చెందిన కొన్ని జాతులు, లతలు, గ్లోరియోజా, స్మైలాక్స్. వేరు వ్యవస్థ అబ్బురపు వేరు వ్యవస్థ. ఆస్పరాగస్లో దుంప వేర్లను గుత్తులుగా ఉంటాయి. కాండము, భూగర్భము, బహువార్షిక లక్షణము అలియం, లిలియం, కందము, కాల్చికం, కొమ్ము, గ్లోరియోజా. కొన్ని వాయుగత, బలహీన, నులితీగయుత లతలు, గ్లోరియోజా, స్మైలాక్స్. శాఖలు, క్లాడియోఫిలంలు, రస్కస్, ఆస్పరాస్ రూపాంతరము చెందుతాయి. ఇక్కడ మనం ఈ చిత్రంలో ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వీటిలో పత్రాలు ఎక్కువ మూల సంబంధము అలియం, లిలియం లేదా ప్రకాండ సంబంధం స్మైలాక్స్, గ్లోరియోజా. సరళ పత్రాలు ఏకాంతరము, రేఖాకారము, పుచ్చరహితము, సమాంతర ఈనెల వ్యాపనం లేదా అసాధారణంగా స్మైలాక్స్లో జాలాకార ఈనెల వ్యాపనం. పుష్ప లక్షణాలు పుష్ప విన్యాసం ఏకాంత నిశ్చితము లేదా గుచ్ఛము లేదా అనిశ్చిత విన్యాసము. పుష్పము పుచ్చసహితము, లఘు పుచ్చరహితము, రుంతసహితము, సంపూర్ణము, ద్విలింగకము లేదా స్మైలాక్స్ రస్కస్లో వలె అసాధారణంగా ఏకలింగక, సౌష్ఠవయుత, త్రిభాగయుత, అండకోశాదస్థిత, సమపరిపత్రయుతము. పరిపత్రావళి పరిపత్రాలు 6, 2 వలయాలలో ఉంటాయి. వెలుపలి వలయంలో కొన్ని బేసి పరిపత్రము పుష్పానికి పూర్వాంతంలో ఉంటుంది. లోపల వలయంలో బేసి పరిపత్ర పరాంతంలో ఉంటుంది. కవాటయుత పుష్పరచన. కేసరావల్ల 6 కేసరాలు 2 వలయాల్లో 3+3 ఉంటాయి. అసంయుక్తము పరిపత్రో పరిస్థితి. పరాగకోశాలు ద్వికాక్షికాలు. పీఠ సంయోజితము. అంతర్ముఖ నిలుస్ఫోటనము. అండకోశం త్రిఫలదళము సంయుక్తము. ఊర్ధ్వ అండాశయము త్రిబిలయితము. అనేక అండాలు స్తంభాండాన్యాసంపై అమరి ఉంటాయి. అగ్రకీలము, కీలాగ్రము త్రిశాఖయుతము, శీర్షకాకారము. పరాగ సంపర్కము. పుష్పాలు పుంభాగ ప్రథమోత్పత్తి అలియం లేదా స్త్రీ భాగ ప్రథమోత్పత్తిని కాల్చికం చూపుతాయి. కీటక పరాగ సంపర్కం. ఫలము సాధారణంగా గుళిక, అరుదుగా మృదు ఫలము ఆస్పరాగస్. విత్తనం అంకురఛేదయుతము, ఏకబీజదళయుతము. కొన్ని ఆలియం జాతులలో బహుపిండత ఉంటుంది. ఆర్థిక ప్రాముఖ్యత. ఈ కుటుంబంలో ఉన్న చాలా మొక్కలను మంచి అలంకరణ మొక్కలుగా ట్యూలిప్, లిలియం, ఆస్పరాగస్, గ్లోరియోజా పెంచుతారు. కొన్ని మొక్కల నుంచి మందులు అల్లో, స్మైలాక్స్, గ్లోరియోజా, సిల్లా. కూరగాయలు అలియం సెఫా, ఆస్పరాగస్. సుగంధ ద్రవ్యాలు అలియం సటైవం, కాల్చికం అటోమెలా లభిస్తాయి. ఇవన్నీ మనకు ఇందులోని పాఠ్యాంశంలో భాగం.